రామచంద్రాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండలో 31వ సర్గ. లక్ష్మణ స్వామి పయనం. రాముడు సీత మాట్లాడుతూనే ఉన్నారు. కన్నీళ్లతో లక్ష్మణుడు అక్కడికి వచ్చాడు. అదంతా విన్నాడు. దుఃఖం భరించలేకపోయాడు. అన్నగారి పాదాల మీద ఒరిగిపోయాడు. 2 కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. అన్నని వదినని చూస్తూ గద్గద కంఠంతో అన్నాడు, ఏనుగులు మొదలైన అడవి మృగాలతో నిండిన అడవికి మీరు వెళ్ళడమే నిశ్చయమైతే నేను వస్తాను. ధనస్సు పట్టుకుని మీ ముందు నడుస్తాను. పక్షులు మృగాలు చూస్తూ మీరు అడవిలో తిరగవచ్చు. అన్నా, నువ్వు లేకపోతే దేవలోకం కూడా అక్కరలేదు. నాకు దేవత్వమైన అక్కరలేదు. సమస్త లోకాలలోని ఐశ్వర్యం వచ్చినా వద్దు అంటూ తాను అన్న వెంట అడవికే వస్తానన్నాడు. రాముడు రావద్దన్నాడు. ఎన్నో విధాల బోధపరిచి చెప్పాడు. లాభం లేకపోయింది. లోగడ నీతో అడవికి రానిచ్చావు. మళ్ళీ అందుకున్నాడు లక్ష్మణుడు. ఇప్పుడు వద్దంటున్నావు ఎంచేత? ఏదో సంశయంగానే ఉంది నాకు. కారణమేమిటో చెప్పు అంటూ చేతులు జోడించాడు. బతిమాలాడు. ఎంత కష్టం వచ్చినా చెలించని వీరుడు అతడు. అలా కలతపడిపోతూ ఉండడం చూసి నెమ్మదిగా అన్నాడు రాముడు. తమ్ముడు, స్నేహశీలివి నువ్వు. ధార్మికుడివి, వీరుడివి. ఎప్పుడూ మంచిదారే తొక్కుతావు. నా చెప్పు చేతుల్లో మెలుగుతావు. నా సకుడివి. ఇంతెందుకు? నా ప్రాణం ఒకటి, నువ్వు ఒకటి కాదు. అయితే నువ్వు నాతో అడవికి వచ్చావనుకో, ఇక్కడ కౌసల్యని సుమిత్రని ఎవరు చూస్తారు చెప్పు? మేఘం భూమికి వర్షం ప్రసాదించినట్టు కావలసిన కోరికలు అన్నీ తీర్చే దశరథ మహారాజు ఇప్పుడు కామపాశాల్లో చిక్కుకుపోయాడు. అశ్వపతి కూతురైన కైక చేతిలో కదా ఈ రాజ్యమంతా ఉంటుంది. ఇక దుఃఖంతో ఉన్న సవతుల మేలు ఆమె విచారిస్తుందా మరి? రాజ్యం సంపాదించి భరతుడు కైక చెప్పు చేతుల్లోనే నడుచుకుంటాడు. కౌసల్యని సుమిత్రని తలంచనే తలంచడు. అంచేత నువ్వు ఇక్కడే ఉండాలి. రాజానుగ్రహం సంపాదించు, లేదా నీ అంతట నువ్వే కౌసల్యని సుమిత్రని కాపాడాలి. ధర్మం తెలిసిన వాడివి నువ్వు. నా మాట వింటే నా మీద భక్తి చూపిన వాడివి అవుతావు. మాతృపూజ చేసిన సుకృతము సంపాదిస్తావు. నీ ధర్మ బుద్ధికి మన వాళ్ళు 50 మంది సంతోషిస్తారు. నా కోసమని నేను చెప్పినట్టు చెయ్యి. మనం లేకపోతే మన తల్లులకి ఏమాత్రమూ సౌఖ్యం ఉండదు. ఇలా ఎన్నో విధాల బోధించాడు రాముడు. వినలేదు లక్ష్మణుడు. రాముడు ఎంత చక్కగా చెప్పగలడో అతడు అంత చక్కగా మాట్లాడతాడు. ఆ సందేహం అక్కరలేదు అన్నయ్య. నీ పరాక్రమానికి భయపడి కౌసల్యని సుమిత్రని పువ్వుల్లో పెట్టి పూజిస్తాడు భరతుడు. అది కాక కౌసల్యని మరొకరు పోషించాలా? ఆమెని ఆశ్రయించి ఆమె అనుగ్రహం సంపాదించి ఎంతో మంది వేలు వేలు ఊళ్ళు సంపాదించారు. నా వంటి వాళ్ళని 1000 మందిని ఆమె పోషిస్తుంది. మహాకీర్తిమంతురాలు ఆమె. తనని తాను పోషించుకోవడమే కాదు, మా అమ్మని, మా వంటి వాళ్ళని ఎంతో మందిని పోషిస్తుందామె. కనుక ఆ భయం అనవసరం. నన్ను నీ అనుచరుడిగా అంగీకరించు. ఇది అధర్మం కాదు. నేను కృతార్థున్నవుతాను. నా సేవ నీకు కొంతైనా వినియోగపడుతుంది. ధనస్సు బాణాలు పట్టుకుని గడ్డపార తట్ట భుజాన వేసుకుని నీ ముందు నడుస్తాను. దారి చూపిస్తూ వెడతాను. దుంపలు, పళ్ళు, అడవిలో మునులు తినే ఇతర పదార్థాలు రోజూ పట్టుకువచ్చి ఇస్తాను. నువ్వు వదిన కొండ చర్యాల మీద హాయిగా విహరిస్తూ
ఉండవచ్చు. నువ్వు నిద్రపోయినప్పుడు, మేలుకొని ఉన్నప్పుడు అన్ని పనులు నేనే చేస్తాను అన్నాడు. అయితే బయలుదేరు. తమ్ముడి మాటకి బ్రహ్మానందపడుతూ అన్నాడు రాముడు. నీ స్నేహితులతోనూ వాళ్ళతోనూ చెప్పిరా. జనక మహారాజు మహాయజ్ఞంలో ప్రేమగా మనకి ఇచ్చిన దివ్య ధనస్సులు, అభేద్యమైన కవచాలు, తరగని అక్షయ తూణీరాలు, సూర్యుడిలా ప్రకాశించే బంగారం కత్తి, ఇవన్నీ ఆచార్యుల ఇంట్లో ఉంచాను. వెళ్ళు, అవన్నీ వేగం పట్టుకురా అన్నాడు. అన్నగారు అనడమే తడువు. అడవికి బయలుదేరే నిశ్చయంతో స్నేహితులందరి దగ్గర సెలవు తీసుకున్నాడు లక్ష్మణుడు. ఇక్ష్వాకుల కులగురువు ఇంటికి వెళ్ళాడు. అన్నగారు చెప్పిన ఉత్తమ ఆయుధాలు పట్టుకు వచ్చేశాడు. అవన్నీ భయంకరమైన దివ్యాయుధాలు, మహారాజులు పూజించిన మహాయుధాలు. పూలదండలు అవి వేసి పూజించినవి. అవన్నీ తెచ్చి అన్నగారి ముందు పెట్టాడు లక్ష్మణుడు. సంతోషించాడు రాముడు. తమ్ముడు, మంచి పని చేశావు. నీకోసమే చూస్తున్నాను. సమయానికి వచ్చేశావు. నీతో కలిసి నా ధనం యావత్తు తపస్సులకి, బ్రాహ్మణులకి పంచి పెట్టాలనుకున్నాను. గురుభక్తి కల బ్రాహ్మణులకి, మహాత్ములైన బ్రాహ్మణులకి, నన్ను ఆశ్రయించుకుని ఉన్న 50 మందికి అధికంగా దానం చెయ్యాలని నా సంకల్పం. వెళ్ళు. బ్రాహ్మణుల్లో శ్రేష్ఠుడు, పూజ్యుడు అయిన వశిష్ఠ పుత్రుణ్ణి సయాగ్నుణ్ణి వెంటనే పిలుచుకురా. మహాత్ములైన తక్కిన బ్రాహ్మణులని పూజించి అడవికి బయలుదేరుతాను అన్నాడు. శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండలో ఇది 31వ సర్గ. 32వ సర్గ. రాముడి దానము. శుభతరము, ప్రియము అయిన అన్నగారి ఆజ్ఞ ప్రకారం గబగబా సుయజ్ఞుడి ఇంటికి వెళ్ళాడు లక్ష్మణుడు. అప్పటికి అగ్నిహోత్ర గృహంలో ఉన్నాడు సుయజ్ఞుడు. సకుడా, నమస్కరిస్తూ అన్నాడు లక్ష్మణుడు. రాముడు అడవికి వెళుతున్నాడు. నువ్వు రావాలి. అన్నయ్య చేస్తున్న దుష్కరమైన కార్యం చూడాలి. చప్పున సంధ్యావందనం ముగించేసుకుని లక్ష్మణుడి వెంట బయలుదేరాడు సుయజ్ఞుడు. లక్ష్మీకరమై రమ్యంగా ఉన్న రాముడి భవనం ప్రవేశించాడు. మండుతూ ఉన్న అగ్నిహోత్రుడిలా ప్రకాశిస్తున్నాడతడు. క్షుణ్ణంగా వేదాలు తెలిసినవాడును అతడు. రాముడు, సీత అతడికి నమస్కారం చేశారు. ప్రదక్షిణ చేశారు. రత్నాలు తాపిన బంగారం, దండకడియాలు, కుండలాలు, భుజకీర్తులు, కంకణాలు, మణిహారాలు, రత్నాలు ఇచ్చి పూజించారు. సౌమ్యుడా, సీత మాట మీద సుయజ్ఞుడితో అన్నాడు రాముడు. నీ భార్య కోసం సీత ఈ హారము, ఈ మెడనూలు, మొలనూలు ఇవ్వాలని కోరుతుంది. ఇవిగో ఇవి ఆమెకి ఇయ్యి. సకుడా, ఇప్పుడు సీత అడవికి బయలుదేరుతూ ఉంది. అందుకని రకరకాల మనులు చెక్కిన ఈ దండకడియాలు, బంగారు బజా బలందురు అవి నీ భార్య కోసం నీ చేత ఇస్తోంది. హంసతూలికా తల్పాలతో ఈ రత్నాల పాన్పు కూడా నీకు ఇమ్మంటోంది. ఇదిగో పట్టుకు వెళ్ళు. మా మేనమామ ఇచ్చిన ఏనుగు శత్రుంజయం ఉంది. అది మరో 1000 ఏనుగులు నీకు ఇస్తున్నాను, పుచ్చుకో అన్నాడు. అవన్నీ అందుకున్నాడు సుయజ్ఞుడు. రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సీతని ఆశీర్వదించాడు. తమ్ముడు, వెళ్ళు. విశ్వామిత్రుణ్ణి, అగస్త్యుణ్ణి పిలుచుకురా. బ్రహ్మదేవేంద్రుణ్ణి ఆజ్ఞాపించినట్టు అప్రమత్తుడై లక్ష్మణుణ్ణి ఆజ్ఞాపించాడు రాముడు. పైరుకి నీరు పెట్టినట్టు ఈ బ్రాహ్మణోత్తములిద్దరినీ
రత్నాలతో పూజించు. ఎన్నో వేల ఆవులు వెండి బంగారము ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టు. తైత్తిరీయ శాఖ చదివే వాళ్ళ గురువు మంచి యోగ్యుడతడు. వేదాలు బాగా తెలిసిన పండితుడు. కౌసల్యాదేవిని శ్రద్ధతో ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆ బ్రాహ్మణుడు తృప్తి పొందేదాకా వాహనాలు, దాసీలు, పట్టుబట్టలు ఇవి అవి ఇచ్చి పంపు. సారథి చిత్రరథుడు నాన్నగారికి కావలసిన వాడు. చిరకాలం మన ఇల్లు కనిపెట్టుకుని ఉన్నాడు. గొప్ప గొప్ప రత్నాలు, మంచి మంచి వస్త్రాలు, పుష్కలంగా ధనము, మేకలు, గేదెలు, నెయ్యి, 1000 ఆవులు ఇచ్చి అతన్ని సంతోషపెట్టు. కంఠశాఖ అధ్యయనం చేసేవాళ్ళు ఎంతో మంది పలాస దండదారులు ఉన్నారు. ఎల్లప్పుడూ వేదాలు చదువుతూ ఉంటారు. వాళ్ళు కొంచెం బద్ధకస్తులు, మరే పని చెయ్యరు. రుచికరమైన తిండి కావాలి వాళ్ళకి. పూజ్యులు వాళ్ళు. వాళ్ళందరినీ సన్మానించు. 80 బల్ల రత్నాలు ఇచ్చి 1000 ఎండ్ల మీద భద్రకాలు అంటే శనగలు, పప్పులు అవి ఇయ్యి. వ్యంజనార్థం అంటే పాలు, పెరుగు, నెయ్యి వాటి కోసం 1000 ఆవులు ఇయ్యి. ఇంకా ఎంతో మంది బ్రహ్మచారులు కౌసల్యని ఆశ్రయించి ఉన్నారు. వాళ్ళందరికీ తలా 1000 ఆవులు ఇయ్యి. అమ్మా కౌసల్య, ఆనందించినట్టు అన్ని విధాలా ఆ బ్రాహ్మల్ని అందరినీ పూజించు అన్నాడు. అన్నగారి మాట ప్రకారం కుబేరుడిలా కూచుని ఆ ధనమంతా దానం చేశాడు లక్ష్మణుడు. బ్రాహ్మణులకి శ్రద్ధాభక్తులతో ఇచ్చి సంతోషపెట్టాడు. రాముడి పరిచారకులందరూ కన్నీళ్లు కారుస్తూ ఎదుట నుంచున్నారు. వాళ్ళందరికీ పుష్కలంగా ధనం పంచి పెట్టాడు రాముడు. నేను అడవి నుంచి తిరిగి వచ్చేదాకా నా ఇల్లు లక్ష్మణుడి ఇల్లు చూస్తూ ఉండాలి మీరు. ఎవ్వరూ లేని కొంపలా చెయ్యకూడదు అంటూ వాళ్ళందరినీ ఓదార్చాడు. తన ధనాధ్యక్షుణ్ణి పిలిచి ఇంకా ధనం తీసుకురా అన్నాడు. సేవకులు ధనం మోసుకు వచ్చారు. చూడడానికి 2 కళ్ళు చాలనంత అధికంగా ఆశ్చర్యంగా ఉంది. ఆ ధనం అదంతా బీద బ్రాహ్మణులకి, పిల్లలకి, ముసలాళ్ళకి పంచి పెట్టించాడు రాముడు. దైవీకంగా త్రిజటుడు అని ఒక ముసలి బీద బ్రాహ్మణుడు అయోధ్యలో ఉన్నాడు. అతడి శరీరం పింగళ వర్ణం. చిన్న గొడ్డలి, గుణపము, డోకేన కర్ర పట్టుకుని ఎప్పుడు అడవిలో దుంప దుట్రా తవ్వుకుని కాయా పండు ఏరుకుని ఉచ్చవృత్తితో బతికేవాడతడు. భార్య పడుచుది. సంతానానికి లోపం లేదు. కడుపు మంటతో మాడిపోతూ బిడ్డల్ని తీసుకువచ్చి త్రిజటుడితో అంది అతడి భార్య. ఈ గొడ్డలి అవి పారేయండి. నేను చెప్పినట్టు చెయ్యండి. రాముడి దగ్గరికి వెళ్ళండి. ఈ కుటుంబం చూపెట్టి మన దరిద్రం చెప్పుకోండి. ఎంతో ధర్మాత్ముడు ఆ మహారాజు. ఏమైనా ఇస్తాడు, బతికిపోతాం అంది. భార్య మాట విన్నాడు త్రిజటుడు. ఒళ్ళు కప్పడానికి సరిపోని చింకిగుడ్డ కప్పుకున్నాడు. రాముడి భవనానికి బయలుదేరాడు. బ్రహ్మ వర్చస్సుతో అంగీరసుడిలాగా, భృగు మహర్షిలాగా వెలిగిపోతున్నాడతడు. జనం ఒత్తిగించుకుంటూ 5వ కక్ష దాకా వెళ్ళినా అతన్ని ఎవరూ అడ్డలేదు. లోపలికి వెళ్ళాడు త్రిజటుడు. తిన్నగా రాముడి ఎదుటికి వెళ్ళాడు. రాజపుత్రుడా, మహాకీర్తివంతుడవు నువ్వు. నేను దరిద్రుణ్ణి. ఉంచవృత్తితో బతుకుతున్నాను. గంపెడు పిల్లలు నాకు. నా వైపు కొంచెం దయచూడు అన్నాడు. చూశాడు రాముడు. బ్రాహ్మడా, నీకు 1000 ఆవులైనా ఇవ్వనయ్యా పరిహాసంగా అన్నాడు. నువ్వు ఒక కర్ర తీసుకో. అది విసుర కర్ర. ఎంత దూరంలో పడుతుందో
అంత దూరంలోనూ ఎన్ని ఆవులు పడితే అన్ని ఆవులు మాత్రం ఇస్తాను అన్నాడు. దాంతో ఇంతా అంతా కాదు త్రిజటుడి సంతోషం. గబగబా చింకిగా వంచ మొలకి చుట్టుకున్నాడు. గబాలున కర్ర తీశాడు. గిరగిరా తిప్పి బలం కొద్ది విసిరాడు. చిత్రం, సరయూ నది అవతలి గట్టు దాటి ఎన్నో వేల ఆవులు పైగా వెళ్ళి ఆబోతు దగ్గర పడింది కర్ర. ధర్మాత్ముడు రాముడు త్రిజటుణ్ణి కౌగిలించుకున్నాడు. సరయూ నది గట్టున కర్ర పడిన చోటు నుంచి ఆవులన్నీ సొమ్ముల కాపార్ల చేత త్రిజటుడి ఆశ్రమానికి తొలగించాడు. గర్గవంశం వాడు త్రిజటుడు మంచి మాటలాడి అతన్ని సంతోషపెట్టాడు రాముడు. కోపం తెచ్చుకోకు త్రిజటుడితో అన్నాడు రాముడు. పరిహాసం కోసం అలా అన్నాను, మరేమీ కాదు. నీ తేజస్సు చూసి చెకితున్నయ్యాను. అది వ్యక్తం చేయడానికే కర్ర విసరమన్నాను. ఇంకా ఏం కావాలో అడుగు, ఇస్తాను. నిజం చెబుతున్నాను, సంకోచించకు. నాకు ఉన్న ధనమంతా బ్రాహ్మణుల కోసమే, మరెందుకు కాదు. బ్రాహ్మణులకి అది బాగా వినియోగపడితే చాలు, సార్థకమవుతుంది. అదే నాకు సంతోషం, అదే నాకు కీర్తి. మహాముని త్రిజటుడు అతడి భార్య ఆవులు పుచ్చుకుని సంతోషించారు. ఇంకేమీ కోరలేదు. వాళ్ళు కీర్తి, బలము, సంతోషము, సుఖము వృద్ధి కావాలని రాముణ్ణి ఆశీర్వదించారు. నిండు మనస్సుతో ఎవళ్ళకి తగినట్టు వాళ్ళని సన్మానించాడు. రాముడు ధర్మంతో తన పరాక్రమం వల్ల సంపాదించిన ధనం యావత్తు స్నేహితులకు పంచేయమని ఆజ్ఞాపించాడు. అయోధ్యలోని బ్రాహ్మడన్న వాడల్లా రాముడి దగ్గర ధనము, ఆవులు అందుకుని సన్మానం పొందారు. రాముని స్నేహితులు, సేవకులు, అయోధ్యలోని భిక్షుకులు 50 మంది అదే విధంగా ఆవులు, ధనము పుచ్చుకుని ఆనందించారు. శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండలో ఇది 32వ సర్గ. 33వ సర్గ. ప్రజలు బ్రాహ్మణులకి అపరిమిత ధనం దానం చేసి రామలక్ష్మణులు, సీత, దశరథుణ్ణి చూడడానికి వెళ్ళారు. రాముడు, లక్ష్మణుడు పూలదండలు వేసిన ధనస్సుని, కత్తులు మొదలైన ఆయుధాలు పుచ్చుకున్నారు. సీత పక్కని ఉండం చూడసఖ్యం కాకుండా ఎంతో శోభగా అవుపించాయవి. రాముడి పట్టాభిషేకం కోసం ముస్తాబులై వచ్చిన ప్రజలు 50 మంది సంతోషం లేకుండా అయిపోయారు. మేడలు, మిద్దెలు, గుమ్మటాల శిఖరాలు ఎక్కి ఉదాసీనంగా చూశారు. దారంతా కిటకిటలాడుతూనే ఉన్నారు జనం. నడవడానికి వీలు లేకుండా ఉంది. మేడల మీద ఇసుక వేస్తే రాలకండా ఉన్నారు జనం. అంతమంది దుఃఖంతో రాముణ్ణి చూస్తున్నారు. తల మీద గొడుగు కూడా లేకుండా నడుస్తూ వెళుతున్నాడు రాముడు. చూసి ఎంతో దుఃఖపడ్డారు ప్రజలు. ఏమేమో చెప్పుకున్నారు. రాముడు వెళుతూ ఉంటే చతురంగ సేన వెంట నడిచేది. ఇప్పుడు ఒకడే వెళుతున్నాడు. భార్య, తమ్ముడు వెంట వెంట నడుస్తున్నారు. ఆ గర్భ శ్రీమంతుడు రాముడు అడిగిన వాళ్ళ చేతికి ఎమక లేకుండా ఇచ్చాడు. ధర్మం మీద ఎంత ఆసక్తో తండ్రికి అసత్య దోషం రాకుండా పూనుకున్నాడు. మునుపు ఆకాశం మీద తిరిగే ప్రాణులు కూడా చూడడం కష్టమయ్యేది సీతమ్మని. అలాంటి తల్లి ఇప్పుడు రాజవీధిని నడుచుకు వెళ్తోంది. ప్రజలందరూ చూస్తున్నారు. ఎప్పుడు అంగరాగాలు, రక్త చందనము రాసుకునేది సీత.
అవన్నీ పోయాయి. ఎండ వాన ఆమె శరీరం మాయపై పెట్టేస్తాయి. ఇక దశరథుడికి దయ్యం పట్టింది. ఇప్పుడు సందేహం లేదు, కనుకనే ఇలా చేస్తున్నాడు అంతే. కాకపోతే దశరథ మహారాజేమిటి, ప్రేమతో చూసుకుంటూ ఉన్న కన్న కొడుకుని అడవికి పొమ్మనడమేమిటి? బుద్ధిలేని వాడైనా కన్న కొడుకుని అడవికి తగలేస్తాడా? దానం ధర్మం మాట అలా ఉంచండి. మంచి నడవడి వల్లే లోకం అంతా జయించాడు రాముడు. అలాంటి మంచి కొడుకుని అడవికి పొమ్మంటాడా? ఎంత కటిక తండ్రైనా! అహింస, దయ, విద్య, శీలము, దమము, శమము, ఈ 6 గుణాలు రాముడిలో పరిపూర్ణంగా ఉన్నాయి. అలాంటి రాముడికి కష్టం వచ్చిందనగానే ఎండాకాలం నీళ్లు ఇంకిపోవడంతోనే జంతువులు అల్లాడిపోయినట్టు కలతపడిపోయారు ప్రజలు. సర్వ జగత్తుకి నాథుడు రాముడు. అతడికి కష్టం వచ్చిందంటే పువ్వులు పళ్ళు నిండిన చెట్టు నరికేస్తే నాశనమైనట్లు లోకమంతా కష్టంలో మునిగిపోయింది. ధర్మాత్ముడు రాముడు మహా తేజోవంతుడు, ప్రాణికోటికొక మహావృక్షం. రాముడు కుంకుడు వేరు, ప్రజలు కొమ్మలు, ఆకులు, పువ్వులు, పళ్ళును కనుక మనం కూడా భార్యలతోనూ బంధువులతోనూ లక్ష్మణ స్వామిలా రాముడి వెంట వెళ్ళిపోదాం. తోటలు దొడ్డు ఇల్లు వాకిళ్ళు వదిలేసి పోదాం. రాముడు దుఃఖపడితే సుఖపడదాం, దుఃఖపడితే దుఃఖపడదాం. ధార్మికుడు రాముడు, అవును, అతడితోనే వెళదాం. మనం వెళ్ళిపోతే మాటు మణిగిపోతుంది అయోధ్య. నిధులు నిక్షేపాలు దొంగలు దోచుకుంటారు, ముంగిళ్ళు కూలిపోతాయి. ధనధాన్యాలు సమస్త వస్తువులు దొంగలు కొల్లగొడతారు. ఇల్లు వాకిళ్ళు పెంట కుప్పలవుతాయి. దుమ్ము దుట్రా నిండిపోతుంది. గృహదేవతలు పారిపోతారు. ఎక్కడ పడితే అక్కడ ఇళ్ళన్నీ ఎలకల గొప్పుళ్ళు తవ్వేస్తాయి, కన్నాలు పెట్టేస్తాయి. వాటిదే రాజ్యం. పరుగులు పెడతాయి. ఇంటా వాకిట నీళ్ల తడి అన్నమాటే ఉండదు. వంట పెంట అసలే ఉండదు. ఇళ్లల్లోంచి పొగే కనపడదు. కరువులో పాడైపోయినట్టు విరిగిన కుండ మండ కుప్ప పడతాయి. పాడో అంటో ఏవో అంటూ పలుకుతుంది. అవన్నీ పెట్టుకుని రాజ్యమేలని కైక హాయిగా ఆమె సుఖపడని. రాముడు అడవిలో ఉంటే అడవే పట్టణమవుతుంది. రాముడు మనము లేకపోతే అయోధ్య పట్టణమే అడివైపోతుంది. మనమంతా అడవికి వెళితే అక్కడ మనకి భయపడి పాములు పుట్టలు వదిలేస్తాయి, పక్షులు కొండలోయలు వదిలేస్తాయి, ఏనుగులు సింహాలు అడవులు వదిలేస్తాయి. అవన్నీ అయోధ్య చేరుకుంటాయి, ఇక్కడే నివాసం ఏర్పరచుకుంటాయి. మనమేమో వదిలేసిపోతాం. క్రూరముగాలు పక్షులు నిండిన ఈ దేశం కైకమ్మ ఆమె కొడుకు బంధువులను ఏలుకుంటారు. మనం అందరము రాముడితో సుఖంగా అడవిలో ఉందాము. ఇలా దారి కడాకు ప్రజలు అనుకుంటూ ఉన్న మాటలు విన్నాడు రాముడు. ఎన్ని విన్నా అతడి మొహంలో రవ్వంత మార్పు రాలేదు. ఆ ధర్మాత్ముడు మదగజం లాగా గంభీరంగా నడుచుకుంటూ వెళ్ళాడు. అంత దూరంలో తండ్రి భవనం అవుపించింది. కైలాస పర్వతం లాగా తెల్లగా ఎత్తుగా ఉంది. దానికి ప్రదక్షిణం చేశాడు రాముడు. వీర పురుషుడు విజయంతో కాపలా కాస్తున్న మహారాజు మందిరంలో ప్రవేశించాడతడు. కొంచెం లోపలికి వెళ్ళేసరికి దుఃఖంతో సుమంత్రుడు కనిపించాడు. దారి కడకు తన కోసం విచారిస్తున్న వాళ్ళకి
విచారం కలగకుండా నవ్వు మొహంతో సంతోషంగానే అవుపించాడు రాముడు. రాముణ్ణి అడవికి వెళ్ళమని అన్నది మొదలు దుఃఖపడుతూనే ఉన్నాడు సుమంత్రుడు. తన రాక తండ్రికి తెలపమనడం కోసం సుమంత్రుణ్ణి చూశాడు రాముడు. కొంచెమే ఆగాడు. తుదకి అతడితో అన్నాడు, సుమంత్ర, నేను వచ్చానని నాన్నగారితో విన్నవించు. శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండలో ఇది 33వ సర్గ.